వెల్కమ్ టు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ క్లాస్. సో ఈ క్లాస్లో మీకు నేను ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ తాలూకా ఇంట్రడక్షన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు ద యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, సో పర్పస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఇండస్ట్రీ? సో ఇండస్ట్రీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇండస్ట్రీ అండ్ అలాగే ఇంజనీరింగ్. ఓకే, సో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఈ రెండు టర్మ్స్ ఒకే దానికి సంబంధించిన దానిలా ఉన్నా కానీ మనకి సో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. సో ఇండస్ట్రీ ఏంటి? ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? సో ఇంజనీరింగ్ సో అంటే ఏంటి? ఇండస్ట్రీలో మనకి జరిగేది ఏంటి? ఒక ఎకనామికల్ యాక్టివిటీస్ జరుగుతాయి. సో ఎకనామిక్ యాక్టివిటీ సో జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏంటి? ఇండస్ట్రీ తాలూకా మెయిన్ పర్పస్ ఏంటి? సో కన్వర్షన్ ఆఫ్ సో రా మెటీరియల్ ఇంటూ గూడ్స్, యాక్చువల్ యూజబుల్ ఐటమ్స్ కింద తయారవుతుంది. సో పర్టికులర్గా ఎవరైనా ఇండస్ట్రీ ఒకళ్ళు పెట్టారంటే దట్ ఈజ్ అన్ ఎకనామికల్ యాక్టివిటీ. సో వాళ్ళ ప్రాఫిట్స్ గురించి దీని గురించి అని ఎట్టి పరిస్థితుల్లోనే ఎకనామిక్, సో మనీ రిలేటెడ్, సో కంపల్సరీగా దానిలో ఎకనామిక్స్ బోర్డ్ అంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో దట్స్ వై ఇండస్ట్రీ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ కన్సర్న్ విత్ ద ప్రాసెసింగ్ ఆఫ్ రా మెటీరియల్ ఇంటూ మ్యానుఫ్యాక్చర్ గూడ్స్. ఓకే, సో ఇది ఇండస్ట్రియల్. వాట్ ఈజ్ మరి ఇంజనీరింగ్? సో ఇంజనీరింగ్ అంటే ఏంటి? సో ఇంజనీరింగ్ అంటే సో ఒక సిస్టమేటిక్ అప్లికేషన్ ఆఫ్ సైన్స్. సో ఇప్పుడు ప్రతి దానిలోని కూడా మనకి ఇంజనీరింగ్ అన్నది మిక్స్ అవుతుంది. ఎందుకంటే సో మామూలుగా కూడా హ్యాపీగా ఏ ఇండస్ట్రీలో అన్నా సో రా మెటీరియల్ తీసుకుని వచ్చి గూడ్స్ కింద నార్మల్గా ఆర్డినరీ వర్కర్స్ కూడా సింపుల్గా రా మెటీరియల్ తీసుకొని వచ్చి దాన్ని ఫినిష్డ్ ప్రొడక్ట్స్ కింద మారుస్తారు. సో అక్కడ ఇంజనీరింగ్ అనే టర్మ్ ఎప్పుడైతే వస్తుందంటే అక్కడ అర్థం అవుతుంది. ఇప్పుడు సపోజ్ సింపుల్గా స్టిచ్చింగ్ మిషన్స్ 10 కొనుక్కొని సో వితౌట్ ఇంజనీరింగ్ సింపుల్గా మనం రా మెటీరియల్ తీసుకొని వచ్చి దాన్ని ఫినిష్డ్ క్లాత్స్ కింద మార్చుకోవడం అన్నది దట్ ఈజ్ కాల్డ్ అన్ ఇండస్ట్రీ. సో విత్ ద టర్మ్ ఆఫ్ ఇంజనీరింగ్, సో ఇక్కడ ఒక సైంటిఫిక్ అప్రోచ్ వస్తుందన్నమాట. సైంటిఫిక్ అప్రోచ్, ఓకే, సైంటిఫిక్ అప్రోచ్ ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఈ యాక్టివిటీకి ఇండస్ట్రీ జరిగే దట్ ఈస్ ద కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్ కింద అయ్యేటప్పుడు దానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ని మనం యాడ్ చేస్తున్నాం. సో యాడ్ చేసి ఏం చేస్తున్నాం? సో దీంతో మనం ఏం చేస్తున్నామంటే మనకి సైంటిఫిక్ అప్రోచ్ ఇచ్చి సో ఆప్టిమమ్ యూసేజ్ ఆఫ్ రా మెటీరియల్ టు కన్వర్ట్ ఇంటూ ఫినిష్డ్ ప్రొడక్ట్స్. సో ఎప్పుడైతే ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ తీసుకెళ్ళి ఇండస్ట్రీలో మనం పెడుతున్నామంటే సో ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ అప్రోచ్. ఇట్ డీల్స్ ఆల్ ద మ్యాటర్స్, దట్ ఈస్ ద కన్వర్షన్ ప్రొసీజర్స్, వర్కర్స్ ఏం చేస్తున్నారు, లేకపోతే ఏ టైప్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు, దీన్ని అంతటినీ కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్లో ఇది డీల్ చేసి సో ఆప్టిమమ్ యూసేజ్. ఇండస్ట్రీలో ఏమేమి ఇన్వాల్వ్ ఉంటాయంటే నేను క్లియర్గా చెప్తాను. ఇండస్ట్రీలో మనకు ఉండే 3 M's అని అంటాను నేను. 3 M's అంటే దట్ ఈస్ మ్యాన్, మెటీరియల్, మిషనరీ. సో ఇక్కడ ఈ 3 ఉంటాయి, మ్యాన్, మెటీరియల్, మిషనరీ. సో ఈ 3ని ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్లో ఈ ఎఫెక్టివ్ సో సైంటిఫిక్ అప్రోచ్ ఇచ్చి దాన్ని సో ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న ఈ 3 మెటీరియల్, మ్యాన్ ఉంటారు, మెటీరియల్ ఉంటుంది, మిషనరీ, ఈ 3 ఎఫెక్టివ్గా దట్ ఈజ్ ఆప్టిమమ్ యూసేజ్. సో ఆప్టిమమ్ అంటే
కరెక్ట్గా సరిపోయినంత వాళ్ళకి మనం ఎంత పే చేస్తున్నామో అంత, అలాగే వాళ్ళు మ్యాక్సిమం ఎఫిషియన్సీతో వర్క్, అలాగని ఓవర్గా వర్క్ చేయించేయడం దాన్ని కూడా మనం మ్యాక్సిమం యూసేజ్ అంటాం. ఇక్కడ ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో ఉన్న మ్యాన్ కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో మ్యాక్సిమం యూటిలైజ్ చేసేసుకోవడానికి ట్రై చేయదు, ఆప్టిమం. సో తగినంతగా, సో అంటే కరెక్ట్ యూసేజ్. సపోజ్ వాడికి ఎంత పే చేసామో అంత కరెక్ట్ యూసేజ్ ఆఫ్, ఓకే. సో సైంటిఫిక్ అప్రోచ్ ఇచ్చి కరెక్ట్ ఆప్టిమమ్ యూసేజ్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్, దట్ ఈస్ ద రా మెటీరియల్ కన్వర్ట్ ఇంటూ ఫినిష్డ్ ప్రోడక్ట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అంటే సో ఇండస్ట్రీ అండ్ ఇంజనీరింగ్. ఇండస్ట్రీ అంటే సో ఇట్ ఈస్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ సో ఇన్ దిస్ ఇండస్ట్రీలో ఏం ఇన్వాల్వ్ అయి ఉంటుంది, కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ ప్రోడక్ట్స్. సో ఇంజనీరింగ్ ఇక్కడ ఈ ప్రస్తుతం ఈ పేజ్లో నేనేం చెప్తున్నానంటే ఇండస్ట్రీ వేరేగా చెప్తున్నాను, ఇంజనీరింగ్ వేరేగా చెప్తున్నాను, సపరేట్ డెఫినేషన్స్ ఇస్తున్నాను. ఇండస్ట్రీ అన్నది సో ఇండస్ట్రీ కన్సర్న్డ్ విత్ ద అన్ ఎకనామిక్ యాక్టివిటీ. సో ఈ ఇండస్ట్రీ తాలూకా మెయిన్ ఆబ్జెక్ట్ అంటే సో ఆటోమేటిక్గా టు produce the products, at the same time to make the profits. Owners of the industry always thinks about the profits. So profits గురించి కాబట్టి so in order to achieve those profits, and that's why economic activity అంటున్నాను, that is the conversion of raw material into finished goods. So engineering deals with it is a scientific approach to effective utilization of man material. సో ఎఫెక్టివ్గా మనం యూజ్ చేసుకోవడం వల్ల దట్ ఈజ్ ఆప్టిమమ్ యూసేజ్. ఎఫెక్టివ్గా యూజ్ చేయడాన్ని మనం ఆప్టిమమ్ యూసేజ్ ఆఫ్ రా మెటీరియల్ సో టు కన్వర్ట్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్. సో ఇంజనీరింగ్ ఎప్పుడైతే మనం ఇక్కడ అప్లై చేస్తున్నామో ఏమవుతుంది, ఇంజనీరింగ్ అప్లై చేయడం వల్ల ఆటోమేటిక్గా సో మనకి పర్ఫెక్ట్గా ఎఫెక్టివ్గా వీటిని యూటిలైజ్ చేసుకొని విత్ లో కాస్ట్తో మనం దాదాపుగా ఈ మనకి రా మెటీరియల్ని సో ఫినిష్డ్ ప్రోడక్ట్స్ని మనం అచీవ్ అవుతాం. సో ఇప్పుడు నౌ ఐఎమ్ గోయింగ్ టు ద ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. వాట్ ఈజ్ అని ఇప్పుడు కలుపుతున్నాను. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే ఇండస్ట్రీ, డెఫినేషన్ ఆఫ్ ఇండస్ట్రీ, డెఫినేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ చెప్పాను. నౌ ఐఎమ్ మూవింగ్ టు ద ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. సో వాట్ ఈజ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్? సో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మనకి కామన్గా చాలా డెఫినేషన్స్ ఉంటాయి సింపుల్గా. సో ఇక్కడ మనం ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఈ డెఫినేషన్స్తో తెలుస్తుంది. సో ఇండస్ట్రీలో జరిగే ఎకనామిక్ యాక్టివిటీస్కి ఇంజనీరింగ్ అప్రోచ్ ఇచ్చి దాన్ని సో కాస్ట్ ఆఫ్ సో కాస్ట్లో మనం తగ్గించి సో గుడ్ ప్రోడక్ట్స్ మనం గుడ్ ప్రోడక్ట్స్ కాదు సో ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్డ్ అట్ మినిమం కాస్ట్తో మనం చేయడానికి. సో ఇక్కడ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో మనం ఏం చేస్తున్నాము ఎంతకని. సో ఇట్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ అప్రోచ్ సో టు ద డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ యూజ్ అండ్ కాస్ట్. ఓకేనా, use and cost of the resources of an organization. Okay na? So it is a engineering approach to detailed analysis of the use and cost of resources. So cost of resources, use. సో అనాలిసిస్లో ఏంటి, ఇక్కడ మనకి 3M's ఉన్నాయి కదా, మ్యాన్, మెటీరియల్, మనీ, మిషనరీ. ఓకే, మనీ కూడా నేను ఇక్కడ మెయిన్ మ్యాన్, మెటీరియల్ అండ్ మిషనరీ తీసుకుంటున్నాం. సో యూజ్, వీటి తాలూకా యూజ్ అండ్ కాస్ట్. సో ప్రతిదానికి మనం కాస్ట్ పే చేయాలి. మ్యాన్కి కాస్ట్ పే చేయాలి, మెటీరియల్కి చేయాలి, సో మిషనరీకి చేయాలి. అందుగురించి దట్స్ వై ఐఎమ్ ఎలిమినేటింగ్ మనీ. సో నార్మల్గా మనం వాడేది ఏంటి, మ్యాన్, మెటీరియల్ అండ్ మెషినరీ. సో యూజ్ అండ్ కాస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్. సో మనకి మనం కాస్ట్ పెట్టాలి, మెటీరియల్ కాస్ట్ పెట్టాలి. సో ఇక్కడ ఏంటంటే వీటిని డ్యూరింగ్ ద ఇండస్ట్రీలో, డ్యూరింగ్ ద కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ ప్రోడక్ట్స్, హౌ ఎఫెక్టివ్లీ యూజ్ దిస్, హౌ ఎఫెక్టివ్లీ వి యూజ్డ్ ద మ్యాన్ పవర్, హౌ ఎఫెక్టివ్లీ యూజ్డ్ ద మెటీరియల్. సపోజ్ ఒక కార్పెంటరీ వర్క్ ఉంది, సపోజ్ అక్కడ కార్పెంటరీలో మెటీరియల్ సో మనము 50 mm కొయ్యవలసిన వాళ్ళని సో 60 mm మనం కట్ చేసి తీసేసుకుంటున్నాం. సో దానివల్ల ఎంత వేస్ట్ అయిపోతుందండి, ఈచ్ మెటీరియల్కి 10 mm మనకి వేస్ట్ అయిపోతుంది. సో అందుగురించి ఎఫెక్టివ్ యూటిలైజేషన్ మనం ఇంజనీరింగ్ అప్రోచ్ చేసి ఎందుకు నువ్వు సో 10 mm వాడు ఏదో కారణం చెప్తాడు, వర్కర్ ఏదో, సార్ అది ముందుగానే అంత కట్ చేసుకోకపోతే మనకి సరిగ్గా ఫినిష్డ్ ప్రోడక్ట్ రాదు సార్, ముందుగానే మనకి లేకపోతే వయసులో పెట్టడానికి ఉండాలి సార్ అంటే, దానికి ఇప్పుడు నువ్వు అనాలిసిస్ చేయాలి. అలాగ 10 mm ఎక్స్ట్రా కట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, సో అలా చేయడం వల్ల సో కాస్ట్ ఎంత వేస్ట్ అవుతుంది, ఇవంతా కూడా పర్ఫెక్ట్గా మనం ఇక్కడ చేసుకొని సో ఆర్గనైజేషన్ ఓకే డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ యూజ్ అండ్ కాస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్.
ఓకే. సో ఇక్కడ మనకి ద మెయిన్ రిసోర్సెస్ నేను చెప్తున్నాను. మెయిన్ రిసోర్సెస్ ఏంటి? మెన్, మెటీరియల్, మిషనరీ. సో దీంతో పాటు మనీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కానీ యాక్చువల్గా మనీని మనం ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అంటే, సో మనీ ఎప్పుడు ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అవుతుంది? మెన్, మెటీరియల్, మిషనరీని మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనీ ఈజ్ ఆల్సో. సో దిస్ ఈజ్ ద ఇంటర్నల్ థింగ్ అనమాట ఫర్ దీనికి. ఓకేనా? సో నెక్స్ట్, ఎందుకు మనం ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఏంటంటే మనకి మెయిన్ ఏంటి? సో ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ. సో ఇంతకుముందు మనం ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. సో అక్కడ ఏంటి, ఎటువంటి ఇంజనీరింగ్ అప్రోచ్ లేకపోవడం వల్ల కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ మనం చేసినప్పుడు, సో మేబీ సమ్ వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్, అలాగే మ్యాన్ అవర్స్ వేస్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మిషనరీ ఐడియల్గా మిషన్స్ రన్ అవుతూ ఉండొచ్చు. ఇవన్నీ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇంజనీరింగ్ అప్రోచ్ టు ద ఇండస్ట్రీ మనం ఇచ్చామో, సో ఏంటంటే ఎనాలిసిస్ ఆఫ్ ద యూసేజీ అండ్ కాస్ట్ ఎప్పుడైతే చేసామో ఆటోమేటిక్గా మనకి ప్రొడక్టివిటీ. సో ప్రొడక్టివిటీ అంటే ఏంటి? ప్రొడక్టివిటీ నేను తర్వాత డెఫినేషన్లో చెప్తాను. అలాగే ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ టు గెయిన్ ద ప్రాఫిట్స్, అలాగే ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. సో దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. సో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పర్పస్ ఏంటంటే, ఎప్పుడైతే ఇండస్ట్రీలో జరిగేదానికి మనం ఇంజనీరింగ్ అప్రోచ్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ. సో ప్రొడక్టివిటీ మీన్స్ లో కాస్ట్లో మనం మంచి ప్రొడక్ట్స్ మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. సో ఆప్టిమమ్ ప్రైస్ దగ్గర మనం కాస్ట్లో ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తాం. అలాగే మేనేజ్మెంట్కి బెనిఫిట్ ఏంటి? ప్రాఫిట్స్ దే కెన్ ఎర్న్ విత్ లెస్ మనీతో. ఎందుకంటే ఈ మెటీరియల్ ఎఫెక్టివ్గా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం కాబట్టి విత్ లెస్ మనీతో మనకి ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి, కానీ దే ఆర్ గెయినింగ్. నెక్స్ట్ ఎఫిషియన్సీ, వర్కర్స్ తాలూకు ఎఫిషియన్సీ. ఎప్పుడైతే ఇంజనీరింగ్ అప్రోచ్ ఉందో, సో కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ వాళ్ళకి తెలుస్తుంది. ఇంతకు ముందున్న అన్నెసెసరీ మూమెంట్స్, వేస్ట్గా ఉన్నవి, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ టైం రిడ్యూస్ అవుతుంది. దానివల్ల వర్కర్స్ తాలూకు ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ద. సో ఇక్కడ మనం బేసిక్గా వస్తే, వాట్ ఈజ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనే టర్మ్ ఎప్పటి నుంచి వచ్చింది? సో ఇక్కడ దీనికి ఏంటంటే ఎఫ్డబ్ల్యూ టేలర్, ఈయన మనకి సో ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అని అంటాం. సో ఈయన ఏంటంటే, ఈ రెండు కాన్సెప్ట్లు ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అండ్ సో వర్క్ మెజర్మెంట్. సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటే మనకి మెథడ్ స్టడీ. సో సైంటిఫిక్ మేనేజ్మెంట్, సో ఇదేంటంటే మెథడ్ స్టడీ అని అంటాం, దీన్ని వర్క్ స్టడీ అని అంటాం. సో ఏంటంటే ఈయన కొన్ని కాన్సెప్ట్లు అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో ఉన్నదానికి ఈయన సో ఏం చేయాలి, ఎగ్జాక్ట్గా ఏ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్ అప్రోచ్లో మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇతను కనుక్కున్నది ఏంటంటే, సో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో మెయిన్ కాన్సన్ట్రేషన్ దేని మీద చేయాలి? ఒకటి సో ప్రాసెస్ మీద, రెండు టైం మీద. సో టైము, సో ప్రాసెస్ మీద స్టడీ చేసి సో బెస్ట్ ప్రాసెస్ ఒకటి మనం తీసుకొని దాని మీద టైం స్టడీ చేస్తాడనమాట. ఒక్కొక్క దానికి ఎంత పడింది అన్నది. సో దట్స్ వై ఎఫ్డబ్ల్యూ టేలర్ మనకి ఎంత 1881 ఐ థింక్, దట్ ఈస్ 1881 that is in 1881. So FW Taylor proposes a new concept of, okay, that is scientific management and work measurement. ఈ రెండు కాన్సెప్ట్లు, సో ఈ రెండిటిని కలిపి మనం ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అంటాం. సో సైంటిఫిక్ మేనేజ్మెంట్ అండ్ వర్క్ మెజర్మెంట్ ఈ రెండు కలిపి 1881లో ఈయన ఇంట్రడ్యూస్ చేశాడు. సో దట్స్ వై హీ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, దట్ ఈస్ ద ఎఫ్బి గిల్బర్త్. సో దీన్నే మీరు తిరగేసి కూడా చదవాల్సి, దర్బ్లింగ్స్ అని ఒకటి వస్తుంది మనకి. సో ఒక పక్కన పెడదాం. దట్ ఈస్ ఇతను ఏం చేశాడు? సో ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంబంధించింది ఎఫ్డబ్ల్యూ టేలర్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇంజనీరింగ్. గిల్బర్త్ ఏంటంటే ఈయన మోషన్ స్టడీ, దట్ ఈజ్ వర్క్ మెజర్మెంట్ అని అంటాం. సో మీకు తర్వాత ఇవి ఎక్కువ ఈ టర్మ్స్ గుర్తు వస్తుంది మీకు. సో మోషన్ స్టడీ చేసుకొని వచ్చాడు. మోషన్ స్టడీ సో ఇన్ 1885లోని. తర్వాత ప్రాసెస్ చార్ట్స్, సో వర్క్ స్టడీకి సంబంధించి, మెథడ్ స్టడీకి సంబంధించింది
ప్రాసెస్ చార్ట్స్ కూడా ఈయన డిఫైన్ చేశాడు. సో గిల్బర్త్ పేరు కూడా మీకు గుర్తుండాలి. ఎట్ ద సేమ్ టైం ఓకే, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చరిత్ర ఎలా ఉంటుందంటే, సో 19 అప్ టు ఇప్పుడు నేను యాక్చువల్గా ముందు ఏమని చెప్పాను, సో ఇండస్ట్రీ అంటే ఏమని చెప్పాను, ఇట్ ఈస్ అన్ ఎకనామికల్ యాక్టివిటీ ఇంక్లూడ్స్ కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అని చెప్పాను. సో దట్స్ వై ఇది ఒక ఓల్డ్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను చెప్పేది ఇండస్ట్రీ తాలూకా ఓల్డ్ కాన్సెప్ట్. దట్ ఈస్ ద సో రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ ప్రోడక్ట్ అన్నది, సో ఆ డెఫినేషన్ దేనికి లీడ్ చేస్తుంది, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ అప్ టు 1940. సో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఓన్లీ. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన డెఫినేషన్, ఇండస్ట్రీ అనే డెఫినేషన్ చెప్పడం వల్ల, సో 1940 వరకు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం చేశారు. ఆఫ్టర్ 1940 సో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ తాలూకా ఫ్రూట్స్ని సో ఈ ఇండస్ట్రీస్ అన్నీ పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడంతో, సో దిస్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఆల్సో. దట్ ఈజ్ ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్, ఎయిర్లైన్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, పబ్లిక్ యూటిలిటీస్, మిలిటరీ, ఈవెన్ ఇన్ మార్కెటింగ్, ఫైనాన్స్, పర్చేజింగ్, ఎవ్రీ బ్రాంచెస్ ఆఫ్ అదర్ అండ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఉన్న, సో దెర్ ఆర్ సో మెనీ ఈవెంట్స్. చూడండి ఇక్కడ చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్, ఫైనాన్స్, పర్చేజింగ్, ఎవ్రీథింగ్. ఈవెన్ అసలు ఇవి ఇండస్ట్రీకి సంబంధించి మార్కెటింగ్ అన్నది, ఫైనాన్స్ అన్నది అసలు మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది కాదు. ఈవెన్ వీటిల్లో కూడా సక్సెస్ఫుల్గా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అప్లై చేస్తున్నారు ఆఫ్టర్ 1940. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఈవెంట్స్ అక్కర్డ్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. సో ఇప్పుడు మనం ఇక్కడ వర్క్ స్టడీ యాక్చువల్గా అదేంటి, ఇప్పుడు వరకు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అని వచ్చాం. సో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అయ్యి, సో దీంట్లో ఏంటి వర్క్ స్టడీ అని సడన్గా ఒక బోర్డు వర్క్ స్టడీ. సో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో వర్క్ స్టడీ అన్నది ద మెయిన్ బ్రాంచ్ ఆఫ్ వర్క్ స్టడీ ఈజ్ ద మెయిన్ బ్రాంచ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అంటేనే దాదాపు వర్క్ స్టడీ. ఓకేనా? సో ఎందుకు ఈ వర్క్ స్టడీ, వాట్ ఈజ్ ఇట్ సేమ్? సో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఏమన్నా కానీ, సో వర్క్ స్టడీ ఏమైనా కానీ, సో ఒకటే ఇక్కడ చూసుకుంటారు. సో ఇండస్ట్రియల్ వర్క్ స్టడీ ఈజ్ ఎ టెక్నిక్ విచ్ డీల్స్ విత్ ద ప్రాబ్లమ్స్. వర్క్ స్టడీ ఈజ్ ఏ టెక్నిక్ విచ్ డీల్స్ విత్ ద ప్రాబ్లం. సో ఇక్కడ ఏం చేస్తుంది, హౌ షుడ్ ఏ జాబ్ కంప్లీటెడ్, ఒక వర్క్ ఎలా కంప్లీట్ అవుతుంది అన్నది ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తుంది వర్క్ స్టడీ. ఒక వర్క్ ఏదైనా ఒక రా మెటీరియల్ ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద, సో ఎలా దాని జాబ్ అనుకుందాం. సో హౌ మచ్ టైం రిక్వైర్డ్ టు కంప్లీట్ ద జాబ్, ఈ రెండు కూడా ఈ వర్క్ స్టడీ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇట్ ఈస్ ద సో వర్క్ స్టడీ అన్నది ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో మెయిన్ బ్రాంచ్ అనమాట. సో ఇది బోత్ ప్రొసీజర్ని, అంటే ఇక్కడ చూడండి హౌ షుడ్ ఏ జాబ్ కంప్లీటెడ్ అంటే ప్రొసీజర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఇది దేని మీద చేస్తుంది, టైం ఆఫ్ కంప్లీషన్, టైం రిక్వైర్డ్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద జాబ్ అన్నది రెండు కూడా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తుంది. సో దట్స్ వై సో వర్క్ స్టడీ, సో ఇక్కడ ఏంటంటే మొత్తం జాబ్ కంప్లీట్ అవ్వడానికి అయ్యే ప్రొసీజరు, అలాగే టైం రిక్వైర్డ్ టు కంప్లీట్ జాబ్, ఈ రెండింటిని కూడా ఇది దీన్ని కంప్లీట్ చేస్తుంది అనమాట. కంప్లీట్గా దీన్ని అనాలిసిస్ చేస్తుంది. సో ఇక్కడ మనకి నార్మల్గా ఏంటి, సో ఇక్కడ ప్రతి ఇండస్ట్రీ కూడా సో దే ట్రై టు ఫైండ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ వే ఆఫ్, దట్ ఈస్ ద బెస్ట్ ప్రొసీజర్. సో వర్క్ స్టడీ తోలక మెయిన్ ఆబ్జెక్టివ్లో ఇది కూడా వస్తుంది. ప్రతి ఇండస్ట్రీ కూడా ఒక బెస్ట్ ప్రొసీజర్ కావాలి వాళ్ళకి. సో దట్స్ వై దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ హౌ టు కంప్లీట్ ద జాబ్, దట్ ఈస్ రా మెటీరియల్ నుంచి ఎలా చేస్తుంది. సో అలాగే బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ మినిమం పాసిబుల్ టైం, అలాగే ఒకటి బెస్ట్ ప్రొసీజరు విత్ మినిమం. బెస్ట్ ప్రొసీజర్ అని సపోజ్ గంటలో పని 10 గంటలు చేసామనుకోండి, సో వాట్ ఎఫెక్ట్స్ ద కాస్ట్ ఈజ్ ఎఫెక్టెడ్. సో బెస్ట్ ప్రొసీజర్, ఓకే, ఎవ్రీ ఆర్గనైజేషన్ ట్రై టు ఫైండ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ వే ఆఫ్ మోస్ట్ ఎఫిషియంట్ వే ఆఫ్ కన్వర్టింగ్ రా మెటీరియల్ ఇంటూ, లేకపోతే ప్రొవైడింగ్ సర్వీసెస్, సో సర్వీసెస్ టు ద కస్టమర్స్. At the same time, best quality of production in minimum possible time.
దట్ ఈస్ ద మినిమం పాసిబుల్ టైం. ఆ మినిమం పాసిబుల్ టైంలో ఇవ్వాలి. లేకపోతే బెస్ట్ ప్రొసీజర్ అని మనం ఎలా చేసుకుంటూ వెళ్తే టైం పెరిగిపోతే లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది, మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతుంది, మిషనరీ కాస్ట్ పెరిగిపోతుంది. సో ఎవ్రీథింగ్ మళ్ళీ మనకి ఇంక్రీజ్ అయిపోతుంది. సో దట్స్ వై ఈ రెండాట్ల మీద బెస్ట్ ప్రొసీజర్ ఇంపార్టెంట్, మినిమం పాసిబుల్ టైం ఉంది. సో దేని మీద ఇప్పుడు బెస్ట్ పాసిబుల్ టైం ఎప్పుడు వస్తుందండి? సో ద టైం టు కంప్లీట్ ఈ ప్రొసీజర్ మీద ఆధారపడింది. అంటే రెండు ఒకదానికొకటి. సో బెస్ట్ ప్రొసీజరు ఒకటి ఉండాలి. బెస్ట్ ప్రొసీజర్ టైం దేని మీద ఆధారపడుతుంది? బెస్ట్ ప్రొసీజర్ అడాప్ట్ చేసినప్పుడు టైం. సో బెస్ట్ ప్రొసీజర్ ఎప్పుడు వరస్ట్ టైంని అది ఇచ్చిందంటే అది బెస్ట్ ప్రొసీజర్ కాదు. అక్కడ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే.